ఒలింపిక్ క్రీడలు 2024 జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ నందు సెల్ఫీ పాయింట్ను ప్రారంభించి ఫోటో దిగి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు జిల్లా తరపు నుండి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ఒలింపిక్స్ 2024 కు సంబంధించిన సెల్ఫీ పాయింట్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ ఒలింపిక్స్ క్రీడలు అంగరంగ వైభవంగా జూలై 26న ప్రారంభమై ఆగస్టు 11 వరకు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒలింపిక్స్ 2024 నందు పాల్గొంటున్నాయని తెలిపారు. మన భారతదేశం నుండి మను భాకర్ షూటింగ్లో కాంస్య పథకం సాధించడం దేశానికే గర్వకారణమని, క్రీడా స్ఫూర్తితో భారత్ నుంచి ఒలింపిక్స్లో పాల్గొంటున్న మిగిలిన 117 మంది క్రీడాకారులకు తిరుపతి జిల్లా ప్రజల తరపున జిల్లా కలెక్టర్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒలింపిక్స్ 2024 ప్యారిస్ నగరంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ అందులో మంచి విషయం ఏంటంటే మనకి ఎయిర్ రైఫిల్ 10 మీటర్స్ విభాగంలో మను భాకర్ ఆల్రెడీ మనకి దేశాన్ని ఎంతో గర్వకారణం చేసే విధంగా బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మిగతా ఏదైతే మనకి భారత్ నుంచి కంటింజెంట్ ఏదైతే సుమారుగా 100కు పైన 112 మంది కంటింజెంట్తో మన అథ్లెట్స్ అందరూ మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఐ సిన్సియర్లీ హోప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి పథకాలు మన దేశానికి తీసుకొచ్చి వాళ్ళకి మన దేశానికి ఒక గర్వకారణంగా ఉండాలని కోరుకుంటూ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ తిరుపతి డిస్ట్రిక్ట్. రైట్. సో స్కూల్స్లో ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అదేవిధంగా అదర్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మనకి చాలా వరకు ఇది వరకు స్కూల్స్కి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు గ్రౌండ్ని కూడా దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అన్ని జిల్లాల్లో. కానీ కాలక్రమేణా వాటిలో కొంచెం ల్యాండ్ అనేది అనికనంతం అవటము లేదంటే ఎంక్రోచ్ అవటము ఇలా జరుగుతూ వచ్చింది. బట్ నౌ లాస్ట్ 10 yearsలో మనము చాలా వరకు కాంపౌండ్ వాల్స్ కూడా కట్టడం జరిగింది. బ్యాలెన్స్ కాంపౌండ్ వాల్స్ మనకి టేకప్ చేయబోతున్నాము. సో వీటి కాంపౌండ్ వాల్స్ కట్టిన తర్వాత బ్యాలెన్స్ ల్యాండ్ ఏదైతే ఉందో వాటిని మనం జంగిల్ క్లియరెన్స్ అదంతా చేసుకొని వీలైనంత ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో వాట్ ఎవర్ పాసిబుల్ గేమ్స్ మనకు క్రికెట్ నుంచి కానీ అదేవిధంగా మనకు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ ఇవన్నీ ఆడుతూ ఉంటాం. వాటికి ప్లేస్ అనువుగా చేసుకొని మనము ఈ గ్రౌండ్స్ అనేది డెవలప్ చేస్తూ అదేవిధంగా పిల్లలు ఈ ఆటల తాలూకా మనం పెంపొందించడం జరుగుతుంది.